ప్రపంచంలోని గొప్పగా కూడా వాడబడినటువంటి గొప్ప ఎవాంజలిస్ట్. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వెళ్ళి బహుబలముగా కూడా దేవుడి యొక్క వాక్యమును విత్తినవాడు. ఒకరోజు పులిపెట్ట మీద వాక్యం చెప్తుండగాను డాక్టర్ గారు వచ్చారంట. వాక్యం అంతా కూడా అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఒక డాక్టర్ గారు ఎప్పుడు సిల్లీగా ఉంటాడు సంఘంలో, పెద్ద సంఘం. ఎప్పుడు ఈ డాక్టర్ గారు జోక్ చేస్తుంటాడు, జోయిల్గా ఉంటాడు. కానీ ఆ రోజు సీరియస్ గా ఉన్నాడంట. పాస్టర్ గారు వాక్యం అయిన తర్వాత, ఏమైంది ఏంటి ఈ రోజు సీరియస్ గా ఎప్పుడు జోకులు వేస్తా నవ్వుతుంటావు ఏంటి అంటే, మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు వచ్చేయండి, మీకు క్యాన్సర్ ఉందండి, అది మీకు ఎలా చెప్పాలి నాకు తెలియడం లేదు అంటే, వెంటనే ఈ పాస్టర్ గారు విచారం చెంది బాధపడిపోయి ఫెయింట్ అయిపోయి హాస్పిటల్కి వెళ్తే అక్కడ రేడియేషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకటే అడిగాడు దేవుణ్ణి, ఇంత సేవ చేశాను, ప్రపంచంలో ఇన్ని వేల లక్షల మందికి వాక్యం చెప్పాను, ఎంత మందికి బాప్తిసాలు ఇచ్చాను, నా ద్వారా ఇంత పెద్ద సంఘాన్ని నువ్వు కట్టించావు, ఈ రోజు చూస్తే క్యాన్సర్ నువ్వు నాకు ఎందుకు రప్పించావు అని దేవుడిని అడిగాడంట. ఆ పక్క రూమ్ లో ఉన్నటువంటి ఒక తల్లిదండ్రులు వచ్చి అడిగారంట, అయ్యా మాకు 5 ఏళ్ల అబ్బాయి, వాడు బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు, మీరు వస్తారా సార్, మీరు ప్రార్థన చేస్తారంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, ఆ కొడుకు బతకాలి, అందుకని నా ప్రాంతంలో పెట్టాడు. వెళ్ళి వాడు కొడుకు ప్రార్థన చేయని చెప్పినప్పుడు పాస్టర్ గారు ఆ రోజు దేవుడి గురించి తనకు అర్థమైంది. కన్నీటితో మొర్ర పెట్టాడు. ఆ అబ్బాయి తల మీద చేపెట్టి రోధిస్తూ ప్రార్థన చేసి, నిజమే ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో బ్రతికాను, కానీ ఈ అబ్బాయి చూసుకున్నట్లయితే చాలా చిన్నవాడు తండ్రి, ఇంతగా కూడా నేను బ్రతికి కూడా ఇన్ని సంవత్సరాలు బ్రతికి కూడాను ఒక్కసారి విశ్వాస విషయములు నేను ప్రశ్నించాను, ఈ రోజు నువ్వు బాగా అర్థమయ్యేలా చెప్పావు తండ్రి, మొదటగా నన్ను క్షమించి తండ్రి, రెండవదిగా కూడా నువ్వు ఈ అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ అబ్బాయిలో నుంచి ఆ ట్యూమర్ తొలగించని ప్రార్థన చేశాడు. మంచి విషయం ఏంటంటే ఇద్దరు కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో బయటకు వచ్చారు. దట్స్ అవర్ గాడ్.